జై భీమ్, జై మూలనివాసి. ఇవాళ డేటు 23/9/2024 తెలంగాణ రాష్ట్రం నుంచి నేపాల్ దేశానికి వామ్సఫ్ యొక్క 32వ జాతీయ మహాసభలు అంటే క్యాడర్ క్యాంప్ సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నది నేపాల్ దేశంలోని లుంబిని ప్రాంతంలోని మహామాయ శుద్ధోదనుడికి ఇద్దరికి జన్మించినటువంటి బుద్ధుడు, గౌతమ బుద్ధుడి యొక్క జన్మస్థానంలో ఉన్నాం ఇప్పుడు. అయితే ఇది ఎందుకు బుద్ధుడు జన్మించినటువంటి ఈ ప్రాంతానికి ఎందుకంత ప్రాధాన్యత కొనసాగుతూ ఉంది? మేము లుంబిని నగరాన్ని ప్రవేశించగానే వందల వేల సంఖ్యలో, దేశం కాదు ప్రపంచ నలుమూలలో, ఇండియా నలుమూల నుంచి వేలాది మంది మూలనివాసి మహాజనులు ఇక్కడ మహామాయ యొక్క అక్కడ జన్మించినటువంటి బుద్ధుడు జన్మించినటువంటి జన్మస్థలానికి చూడడానికి చాలామంది వస్తూ ఉన్నారు. అయితే మిత్రులారా, మనం ఈ తెలంగాణ తెలుగు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మనం దీనికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం అంటే, బుద్ధుడు మరణానంతరం మన తెలుగు రాష్ట్రంలో అటు శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ జిల్లా వరకు పెద్ద ఎత్తున బుద్ధుడి యొక్క వారసులు, బుద్ధుడి యొక్క నిజమైన మూలనివాసి వారసులు అనేక మంది సంచరించి బౌద్ధ ఆరామాలు నిర్మించి జ్ఞానాన్ని ఉపదేశించినటువంటి చరిత్ర మనకు కనపడతాం. అంటే ఈ బుద్ధుడు అంటే జన్మించింది అంటే క్రీస్తు పూర్వం 563లో ఇక్కడే మనకు కనపడతా ఉంది కదా. ఇది సాల వృక్షం కింద జన్మించిండ్రు అని చెప్తా ఉన్నారు. సాల వృక్షానికి తెలంగాణకు చాలా దగ్గర సంబంధం ఉంది. అంటే సాల అనేటువంటి ఇంటి పేర్లు ఉన్నటువంటి వందల వేల సంఖ్యలో తెలంగాణ పల్లెల్లో ఉన్నారు. కాబట్టి ఈ సాల వృక్షం క్రింద జన్మించినటువంటి బుద్ధుడు ఇవాళ ప్రపంచానికి జ్ఞానోపదేశం చేసినటువంటి గొప్ప చారిత్రక మేధావిగా, చారిత్రక వ్యక్తిగా ప్రపంచ నలుమూలలో 50 కోట్ల మంది బుద్ధుడిని జ్ఞాపకం, ఆయన సందేశాన్ని ఆచరిస్తూ ఉన్నారు కదా. అయితే ఎందుకో ఈ పరిస్థితి వచ్చింది అనే విషయానికి వచ్చినప్పుడు, బుద్ధుడికి జన్మనిచ్చిన తల్లి మహామాయగా పెంచిన తల్లి గౌతమి. అంటే వీళ్లకు జన్మించినటువంటి బుద్ధుడు ముందున్నటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే బుద్ధుడు 563కు ముందు ఆ కాలంలో జన్మించక ముందు ఈ దేశంలో వలసవాదులైనటువంటి, ఇండియేతరులైనటువంటి, పిడికెడు మంది లేనటువంటి వలసవాదులు క్రీస్తు పూర్వం 1100 సంవత్సరంలో ఋగ్వేదాన్ని రచించారు. ఋగ్వేదాన్ని రచించి ఈ భారతదేశంలో ఉన్నటువంటి మూలనివాసి సమాజాన్ని, అంటే మూలనివాసి సమాజం అంటే మగధ, మౌర్య సామ్రాజ్యాలు, ఈ సామ్రాజ్యాలు నీతికి, నిజాయితీకి, ప్రేమకు ఒక విశాలమైనటువంటి భూభాగం మీద ఒక మహాసామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళు చేసినటువంటి పరిస్థితి ఏంటంటే, అంటే ఎవరు ఈ యూరేషియన్స్ ఆర్యజాతి చేసిన పరిస్థితి ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి మూలవాసుల్ని అనేక విభజనలు చేయడానికి కుట్ర జరిగింది. ఈ కుట్ర 8 క్రీస్తు పూర్వం 896లో కుల వ్యవస్థని సృష్టించారు. ఆల్రెడీ బుద్ధుడు జన్మించిన కాలానికి ఈ దేశంలో కుల వ్యవస్థ బలోపేతం కావడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నంలో ఈ మూలవాసులు కాపాడుకోవడానికి వర్ణ వ్యవస్థ వ్యతిరేకులకు, వర్ణ వ్యవస్థని ఏదైతే యూరేషియన్స్ ఒక విష సంస్కృతి నిర్మాణం చేశారో ఆ సంస్కృతికి వ్యతిరేకంగా మహనీయుడు గౌతమ బుద్ధుడు మరి అనేక సందేశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంట్లో పంచశీల, ఇప్పుడు మనకు కనపడతా ఉన్నటువంటి జెండాలు, ఇక్కడ చుట్టుముట్టు వృక్షాల కింద ఉన్నటువంటి పంచశీల ఇక్కడ కనపడతా ఉంది. అదేవిధంగా అష్టాంగ మార్గాన్ని సూచించాడు. అంటే ఈ భారతదేశంలో మూలవాసులకు, అంటే ఇప్పుడు నేపాల్ కనపడుతుంది కదా, ఈ నేపాల్ ఒకప్పుడు మన మూల నివాసుల రాజ్యం ఇది, మన మూల నివాసుల యొక్క దేశమే ఇది. అంటే యూరేషియన్స్ రాకముందు మూల నివాసుల దేశం ఇది. యూరేషియన్స్ వచ్చిన తర్వాత మన దేశ సంస్కృతి, మన ఒరిజినల్ సంస్కృతి ధ్వంసం చేసి యూరేషియన్ సంస్కృతి, ఆ విష సంస్కృతి, బ్రాహ్మణీయ సంస్కృతి డెవలప్ అయింది. కాబట్టి ఇవాళ ఇక్కడ మా మాయాదేవి యొక్క మహామాయ యొక్క జన్మనిచ్చినటువంటి ఆ బుద్ధుడి యొక్క జన్మస్థలాన్ని మేమందరం తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమకారులం అంటే పూలే, అంబేద్కర్ ముందు పుట్టినటువంటి గౌతమ బుద్ధుడి యొక్క వారసత్వాన్ని తీసుకున్నాం కదా.
తీసుకొని ఈ దేశానికి వలసవాదులు వచ్చినటువంటి వాళ్ళ విష సంస్కృతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. ఒక సామాజిక సాంస్కృతిక రాజకీయ విప్లవానికి పునాది వేసినటువంటి ఒరిజినల్గా ఆనాటి గౌతమ బుద్ధుడు చేసినటువంటి త్యాగం అదంతా కూడా వెలుగులోకి తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం మిత్రులారా. కాబట్టి మహామాయ ఆ మహాతల్లి ఈ భూమి మీద ఈ ప్రపంచం మీద ఏదైతే జ్ఞానాన్ని ఈ సమాజానికి అందించడానికి జన్మనిచ్చారో ఆ జన్మ పొందినటువంటి గౌతమ బుద్ధుడు యొక్క ఆశయాన్ని కొనసాగించడానికి తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి వచ్చినటువంటి మన మిత్రులందరికీ కూడా జైభీములు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీరు కూడా ఒకటి ఆలోచించండి మిత్రులారా, తెలుగు రాష్ట్రంలో తెలుగు నేల మీద కూడా బుద్ధుడి వారసత్వం కొనసాగింది. తెలుగు నేల మీద కొనసాగినటువంటి ఆ బుద్ధుడి వారసత్వాన్ని బుద్ధుడి చరిత్రని మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది, కాపాడాల్సిన అవసరం ఉంది. వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మనం అందరం కూడా మీరందరూ కూడా ఆలోచిస్తారని ఈ యొక్క జన్మస్థలాన్ని బుద్ధుడి జన్మస్థలాన్ని మీరు కూడా దర్శిస్తారని మీరు కూడా వచ్చి ఒక్కసారి కాదు 100 సార్లు కూడా రావాల్సిన అవసరం ఉంది. అలాంటి గొప్ప చారిత్రక ప్రదేశం, చారిత్రక ఒక నిజమైనటువంటి ప్రపంచ మానవీయ విలువలు కొనసాగించినటువంటి మహనీయుడు పుట్టినటువంటి జన్మస్థలం కాబట్టి మీరు తప్పనిసరిగా రాగలరని భారత్ ముక్తి మోర్చ తరఫున, భారత్ బాంసప్ తరఫున, విద్యార్థి సంఘం తరఫున, యువజన సంఘం తరఫున, బాంసప్ ఉన్నటువంటి అనుబంధాల సంఘాల తరఫున, బిఎంపీ తరఫున కూడా మీ అందరికీ కూడా బుద్ధిస్ట్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం చేస్తూ ఉన్నాం. తెలుగు మూలవాసులకు మీరందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై మూలవాసి. జై భీమ్, నమో బుద్ధాయ. మేము తెలంగాణ నుంచి బాంసెప్ క్యాడర్ క్యాంప్ ట్రైనింగ్ కొరకు నేపాల్లో బుద్ధుడు పుట్టిన స్థలం లుంబిని. లుంబిని అనేది బుద్ధుని తల్లి పేరు, అసలు ప్రాంతం పేరు కాదు, బుద్ధుని తల్లి పేరే లుంబిని అని. అయితే క్రీస్తు పూర్వము 563వ సంవత్సరం మాయాదేవి తన నిండు గర్భిణీ అవస్థలో ఉన్నప్పుడు తల్లిగారింటికి ప్రయాణమై కూర్చుంటే మధ్యలోనే నొప్పులు వచ్చి సాల వృక్షం కింద రెస్ట్ తీసుకోవడానికి దిగుతుంది. దిగి చెట్టు కొమ్మని పట్టుకుంటుంది. ఆ చెట్టు కొమ్మను పట్టుకున్న సందర్భంలోనే బుద్ధుడు పుట్టాడు. సో అక్కడ బుద్ధుని పుట్టుకకి సాధారణంగా అంటే బుద్ధుని పుట్టినప్పుడు ఆమె నిల్చున్న పొజిషన్లోనే బుద్ధుడు పుట్టాడు. తర్వాత కపిలవస్తుకి పోయి తీసుకుపోయారు. తల్లిగారింటికి పోలేదు. తల్లిగారి ఊరి పేరు దేవదాహ. కపిలవస్తు ఏమో అత్తగారి ఊరి పేరు, అంటే శుద్ధోదని ఊరి పేరు కపిలవస్తు. శుద్ధోదని భార్య తల్లి వాళ్ళ తల్లిగారి ఊరి పేరు దేవదాహ. కపిలవస్తు నుంచి దేవదాహ పోతుంటే దారి మధ్యలో లుంబిని దగ్గర, అంటే ఈ ప్లేస్ ఆమె పేరు మీదనే లుంబిని అని వచ్చింది. ఇక్కడ కన్నది కాబట్టి ఆ పేరు లుంబిని అని పెట్టారు. అంతేగాని లుంబిని అనేది వేరే పేరు కాదు. మాయాదేవి పేరు, మాయాదేవి తర్వాత వచ్చిన పేరు, అసలు పేరు లుంబిని అని. తర్వాత జ్ఞానోదయం అంటే ఎక్కడైతే కపిలవస్తులు ఎక్కడైతే నీళ్ళ కొట్లాట మొదలైంది, ఏది రోహిణి నదికి సంబంధించిన నీళ్ళ కొట్లాట ఎవరి శాక్యులకు కోలీలు దేవదాహ, వాళ్ళు శాక్యులేమో కపిలవస్తులు. సో వీళ్ళిద్దరి మధ్య నది ఉంటుంది. ఆ నది రోహిణి నది. దాని నీళ్ళ పంపకంలో వ్యవసాయం చేసుకునేటప్పుడు ఎవరు ముందు తీసుకోవాలి, ఎవరి పంటలు వండాలని కొట్లాటలలో బుద్ధునికి కొట్లాటలు వద్దు అని చెప్పి దాన్ని కొట్లాటలు తగ్గించడానికి కొరకు పెద్ద మీటింగ్ పెడితే, మీటింగ్లో బుద్ధునికి ఏమంటారు అంటే, మేమంతా యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాము, మన మీద ఊరికే కొట్లాడుతున్నారు కాబట్టి మనం కొట్లాడదామని చెప్తే బుద్ధుడు వద్దు, మనం కొట్లాడొద్దని చెప్తే సంఘం మొత్తము బుద్ధునికి వ్యతిరేకమై సంఘం తరఫున బుద్ధునికి శిక్ష వేస్తారు. ఆ శిక్ష వల్ల
దేశ బహిష్కరణ అంటే కపిలవస్తు దేశ బహిష్కరణ శిక్ష వేయడం వల్ల కపిలవస్తు నుంచి వెళ్ళిపోవడానికి ఎట్లా వెళ్ళిపోవాలంటే ఒక ఋషిలాగా, అంటే ఋషి అనేది మన పదం కాదు, ముని, ఒక రీసెర్చ్ స్కాలర్, ఇదేం చెప్పాలంటే రీసెర్చ్ స్కాలర్, పరిశోధకుని లాగా. అప్పటి మునులు ఏంటిది పరిశోధకులు, రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళు. సో సమస్య ఎక్కడ ఉంది, కొట్లాటలు ఎందుకు వస్తున్నాయి, ఒకరికొకరు అంటే ఒకరి అభిప్రాయంతో ఇంకొకరి అభిప్రాయం ఎందుకు విభేదం ఉన్నది, ఇట్లాంటి తెలుసుకోవాలంటే అసలు ఇట్లాంటి సమస్యలే లేకుండా ఉండాలంటే ఏం చేయొచ్చు అనేది ఆలోచించి దాన్ని తెలుసుకోవడానికి కొరకే తన ప్రయాణం మొదలవుతుంది. ఆ ప్రయాణంలో చాలామందిని కలుస్తాడు. అందులో ముఖ్యమైన గురువులు ఇద్దరు ఉన్నారు. ఒకరు ఆలార కలాం అనే ఒక గురువు, ఇంకొకరు లక్కన లక్కనే. వాళ్ళ దగ్గర ఏమంటే మెడిటేషన్ టెక్నిక్స్ నేర్చుకుంటాడు. కానీ మెడిటేషన్ టెక్నిక్స్ ద్వారా తను ఏదైతే కోరుకున్నాడో అది దాని వల్ల సాధ్యం కాదు. ఇంకొకటి శరీరాన్ని కష్టపెట్టే టెక్నిక్ ఒకటి ఉంటుంది, అది కూడా 5 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తాడు. అక్కడ కూడా ఏం చేయలేదు. శరీరాన్ని ఎలగట్టడం వల్ల ఏం ఉపయోగం లేదు. ధ్యానాన్ని అంటే శ్వాసని కంట్రోల్ చేయడం వల్ల కూడా పెద్ద ఉపయోగం లేదు. అసలు సమస్యకి సొల్యూషన్ ఇక లేదు అని చెప్పి తర్వాత బోధి వృక్షం కింద కూర్చున్నప్పుడు ఒక వారం రోజులు కూర్చుంటే వారంలోనే ఆయనకి మొత్తము ప్రీవియస్ అంటే అంతకుముందు వాళ్ళు చేసిన అంటే అంతకుముందు బుద్ధుల కంటే పూర్వము 28 మంది బుద్ధులు ఉంటారు. వాళ్ళ సిద్ధాంతాన్ని మొదటి నుంచి నెమ్మది వేస్తూ ఉంటే ఈ బుద్ధునికి అసలైన జ్ఞానం అంటే ఈ సమస్యలను తొలగించే జ్ఞానము వచ్చింది. జ్ఞానోదయం ఉంది. జ్ఞానోదయం కాలేదు, దాని రీసెర్చ్. ఇంతకుముందు వాళ్ళు చెప్పిన బుద్ధులు చెప్పిన దాన్ని నెమ్మది వేసుకుంటే వాళ్ళు ఏం చెప్పిందో మొత్తము ఒకటి తర్వాత ఒకటి అట్లా నెమ్మది వేస్తుంటే వారం రోజులలో మొత్తం క్లియర్ అయింది. ఏమంటే సమస్య మూలము దుఃఖం అంటే అందరూ అనుకుంటారు కష్టమో బాధనో నొప్పి ఇట్లాంటివి కాదు. దుఃఖం అంటే సమస్య అంటే నాకు నచ్చలే, నచ్చితే సంతోషం, నచ్చకపోతే బాధ. నచ్చలేదు అనేది అసలైన సమస్య. సో ఎందుకు నచ్చలేదు అనే దానికి సొల్యూషన్ చెప్పింది, అది అష్టాంగ మార్గం. జై మూలవాసి.